హైవేస్ నిన్న నా అన్వేషణ ఆ కుర్రోడి మీద వీడియో ఇస్తే పూర్తిగా వీడియో చూడకుండా కొంతమంది నిబ్బీలు వచ్చి సీరియస్ పిల్ల బ్యాచ్ పెద్దలు అయితే కాదు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి ఏదేదో అంటూ ఉన్నారు. అరే నేను ఆ వీడియోలో చెప్పింది ఏంటిది, బెట్టింగ్ యాప్లకి ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు వేశారు, లోపలేయండి. అండ్ వారికి సంబంధించిన ఏదైనా విషయం అంటే మనం మాట్లాడుకుందాం. కానీ ఈ నా అన్వేషణ అనే కుర్రాడు పర్టికులర్గా అతనికి ఎవరైతే కాంపిటెంట్స్గా ఉన్నారో ఈ ట్రావెల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని అనరాని మాటలంటూ ఈ బెట్టింగ్ యాప్లో వాళ్ళు ఉండంగానే ఏకంగా వాళ్ళ అమ్మని ఇంట్లో వాళ్ళని గలీజ్ కోతలకు వస్తున్నాడు. అసలు మనిషేనా సత్యనారాయణ గారు? అసలు అటువంటి వాటితో కలిసి మీరు వచ్చేసి ఎలా ముందుకు నడిచారు? సరే నడిచారు, మరి ఇప్పుడు ఎంత గలీజ్ కోతలకు వస్తున్నాడు, వాడిని వదలొద్దు మీరు. ఇది నేను చెప్పింది. అండ్ కింద కామెంట్ చూసాక నాకు అర్థమైంది, వామ్మో నేను అనుకుంటున్నా ఇంకా వరస్ట్ అనమాట వీడని తెలిసింది. ఏంటి, వీడి గతంలో కూడా చాలా మందిని టార్గెట్ చేసి పచ్చి బూతులు మాట్లాడుతూ వీడికి ఎప్పుడైనా బయట పనిలేం లేదు, ట్రావెలింగ్ లేదు అనుకున్నప్పుడు, ఖాళీగా ఉన్నా అనుకున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళని టార్గెట్ చేస్తూ గలీస్తరంగా బూతులు మాట్లాడుతూ వాడు వీడియోలు పెడతాడంట. అంత వరస్ట్ గాడికి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్లు ఎలా అంటే మనం పరంపరం అన్నట్టుగా ఒక బ్యాచ్ ఇంకా అదంతే, ఇంకా వాళ్ళంతా ఒక కల్ట్. సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటి, డే 1 నుంచి బెట్టింగ్ యాప్లకి సంబంధించేసి తప్పు 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 అంటున్నది నేనే. అఫ్కోర్స్ ఇంకా చాలామంది ఉన్నారు కాదనట్లా. నా ఛానల్కి సంబంధించి నేను చెప్పాలి కాబట్టి ఇదే చెప్తున్నా. నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా వెనక వచ్చింది లేదు. ఆ ఎమ్రానా వాలీడర్స్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఇతను గలీస్తరంగా కోతలకు వస్తే ఏకంగా టీవీ లైవ్ షోలో వచ్చి డిబేట్లో వస్తే ఎవరు బాబు ఇంత ఘోరంగా ఉన్నాడని చెప్పి చెక్ చేస్తే అప్పుడు ఇది అంతా కూడా. ఈలోపు ఆటగాళ్ళు మిమిక్రీ చేస్తూ కొంతమంది ఆటగాళ్ళు అంటే ఇది చేస్తే అప్పుడు ఓహో ఇతనా అని చెప్పేసి అనుకున్నాను అంతే. బట్ ఒక ఎపిసోడ్లో ఒక వీడియోలో చూస్తున్నప్పుడు అతని భాష చూసి గుంటలంటూ ఆటగాళ్ళంటూ ఆటలంటూ ఆ పక్కన లేడీస్తో అతను మిస్బిహేవ్ చూసి ఎవరు ఇంత రోత ఉన్నాడు అనిపించింది. బట్ అటువంటి రోతగాళ్ళే మీలో చాలామందికి ఇష్టం, అభిమానం. సరే గో హెడ్. బట్ వాడు చేసిన చెత్తని గలీజ్ కోతల్ని దయచేసి ఎంకరేజ్ చేయకండి. అండ్ ఓవరాల్గా బెట్టింగ్ యాప్ సంబంధించి ఎవరిని వదిలేదే లేదు. ఇప్పుడు బాలకృష్ణ Fun88 అని చెప్పేసి ఒక గేమింగ్ యాప్ని ప్రభాస్ అండ్ గోపిచంద్ వాళ్ళు పాల్గొన్నటువంటి అన్స్టాబుల్ షోలో గిఫ్ట్ హ్యాంపర్ అన్నట్టు బాలకృష్ణ వాళ్ళకి ఇవ్వటం, అది చూసినటువంటి నెల్లూరు చెందినటువంటి శ్రీ రామ్ ప్రసాద్ అనబడే వ్యక్తి, శ్రీ రాంబాబు అనబడే వ్యక్తి ఏకంగా 80 లక్షలు ఆ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్లు పెట్టి 80 లక్షలు కోల్పోయాడంట. మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు. తాను ఇప్పుడు కానీ కేసు పెడితే ఏపీలో కేసు తీసుకుంటారా, తెలంగాణలో కేసు తీసుకుంటారా? బాలకృష్ణ మీద కేసా, అల్లు అరవింద్ మీద కేసా, అల్లు అర్జున్ మీద కేసా, మైహోం రామేశ్వరం మీద కేసా, ఎవరి మీద కేసు? ఆహా వచ్చేసి ఏంటి, అర్హా మన బుచ్చితల్లి ఉంది కదా, అర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ లిమిటెడ్. అది ఆ అమ్మాయి పేరు మీద రిజిస్టర్ అయ్యింది. వాళ్ళ నాన్న అల్లు అర్జున్ రిజిస్టర్ చేశాడా, అల్లు అరవింద్ అమ్మాయి తాత అతను రిజిస్టర్ చేయించాడా? అందులో పార్ట్నర్స్ మైహోం రామేశ్వరరావు వాళ్ళ షేర్ ఎంత, ఈ అల్లు ఫ్యామిలీ షేర్ ఎంత? ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్లని అసలు ఎందుకు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు? సుధీర్ ఉన్నాడు, సుధీర్ కూడా ఇక్కడ యాంకరే. బాలకృష్ణ కూడా యాంకరే. యాంకర్లు చేసేది ఏంటి, ఆ షో స్పాన్సర్ ఎవరో చెప్తున్నారు అంతే తప్ప అందులో బెట్ పెట్టండి అంత డబ్బులు వస్తే ఎంత డబ్బులు వస్తే చెప్పలా. అలాగానే చెప్పుకుంటే మాత్రం ఎవడైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. రానా విషయంలో, విజయ్ దేవరకొండ విషయంలో వాళ్ళు ఏం చెప్తున్నారు, లీగల్ స్కిల్ బేస్డ్ అంటున్నారు. ఒరే సాములు, నేను నిన్న చెప్పినా ఈరోజు చెప్పినా మరలా చెప్తున్నా, తప్పు ఆల్రెడీ జరిగిపోయింది, దాన్ని సరిదిద్దుకోండి అంతే తప్ప అది కరెక్ట్ అంటూ మాట్లాడితే లేనిపడి సమస్యలు మీకు. 2017 చట్టంలో క్లియర్గా తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం మనీ బేస్డ్ ఆన్లైన్ గేమ్స్ ఏవైనా సరే తెలంగాణలో నిషిద్ధం. నేను అనన్య నాగల చెప్తున్న ప్రకారం కూడా బాలీవుడ్ స్టార్స్ చేశారని చెప్పేసి మా టీం కన్వే చేస్తే నాకు నేను ఒప్పుకున్నాను. బట్ తర్వాత తెలిసింది తప్పు అని చెప్పేసి అంది. ఇక్కడ కూడా వీళ్ళు కూడా చేసినదే బాబు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటాయి రూల్స్. అది మీకు తెలియకుండా మీ టీంలో ఉన్నటువంటి గొప్పలు ఏదో చెప్పారని మీరు ఒప్పుకొని ప్రమోషన్ చేసి ఆ వచ్చిన డబ్బులతో ఏం బాగుపడదామని ఒకసారి ఆలోచించుకోండి. సో అల్లు అరవింద్ గారు, మీ వయసు ఎంత సార్? ఈ వయసులో డబ్బు సంపాదనప్పుడు ఎలా ఉండాలి సార్? ఎంత ప్రశాంతంగా ఉండాలి సార్? ఎంత నీతిబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధనబద్ధంగా ఉండాలి సార్? కమింగ్ టు బాలకృష్ణ గారు, మీరు కూడా సార్ ఈ ఏజ్లో మీరు దాన ధర్మాలు చేస్తూనే ఉన్నారు. బట్ వచ్చిన డబ్బు అన్నది ఎలా వస్తుంది ఏంటి అన్నది మీరు చూసుకోవాలా. ఎస్ మీరు కరెక్ట్గానే ఉన్నారు, అన్ని బాగానే ఉన్నారు. బట్ మీ షోలో వెనకాల బ్రాండింగ్ అన్నట్టు, ప్రమోషన్ అన్నట్టు ఒక బెట్టింగ్ యాప్ ఉంది. అది చూసి వేరే వాళ్ళు ఆ రకంగా. ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు తెలంగాణలో 15 మంది ఈ బెట్టింగ్ గేమ్లకు బలైపోయిన వాళ్ళు. నిన్ననో మనం మళ్ళీ ఒక అతను చనిపోయి అన్నాడు. ఎందుకు? తాను చనిపోతే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇంకా వేడి పెరిగిద్దని, ఎవరైనా వదలకుండా లోపలేస్తారు అని. సో డే 1 నుంచి నేను మొత్తుకునేది ఇదే, దయచేసి బెట్టింగ్ల జోలికి పోవద్దు, చైన్ మార్కెటింగ్ జోలికి పోవద్దు. వాడు ఎవడో ఫ్రీగా ఇస్తున్నాడు, వీడెవడో ఫ్రీగా ఇస్తున్నాడు అన్నప్పుడు ఆ దరిదాపులు కూడా వెళ్ళొద్దు. అంతిమంగా అవతల వాడు ఉపయోగం లేకుండా ఏది మీకు ఇవ్వడు. అండ్ మరలా చెప్తున్నా, డబ్బు వస్తున్న ఆశ అన్నది మిమ్మల్ని సర్వనాశం చేసింది.
ఉచితంగా లేదన్నప్పుడు ఈజీగా కష్టపడండి, సంపాదించుకోండి, మీకున్న స్కిల్స్తో ఎదగండి. అంతేగాని బెట్టింగ్ల జోలికి పోవద్దు. ఎవడో ఏదో చెప్తే నమ్మేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ కూడా చేయొద్దు. ఇప్పుడు బాలకృష్ణకు నోటీసులు ఇస్తారా, లేదు అల్లు అరవింద్కి నోటీసులు ఇస్తారా, లేదా ఆహా టీంకి నోటీసులు ఇస్తారా? సజ్జనార్ గారు, ఇందులో మీ చొరవ ఎంత? మీరు ఇనిషియేషన్ తీసుకుంటారా లేదా? దయచేసి ఇప్పుడు ముందుకు రండి సార్. ఇటువంటి వాళ్ళని మీరు అడగాల, ఇటువంటి వారి మీద కేసులు ఫైల్ చేయాలా, ఇటువంటి వాటిని మీరు హైలైట్ చేయాలి. అప్పుడు మీ మీద గౌరవం ఇంకా పెరిగిద్ది. మిమ్మల్ని పబ్లిసిటీ కోసం, ప్రమోషన్ కోసం అంటే హడావుడి ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా నోర్లు మోస్తారు.